गोपीजनवल्लभं गिरिवरधारी हरे कृष्ण राधा कृष्ण पाठ कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय प्रभुपाद जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी शिला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद्भागवतम की जय। संवेद गौर भक्त वृंद की जय। गौर प्रेमानंदी। नमः ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यव पाश्चात्य देशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे
హరే రామ హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्ली श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणं प्रपद्ये. कात्यायनी महामाये महायोगिन्यधीश्वरी नन्दगोपसुतं देवी पतिं मे कुरुते नमः. वन्दे नन्दव्रजश्रीणां पादरेणुमभीक्ष्णसः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्. यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणं यद्वन्दनं यत्श्रवणं यदर्हणं लोकस्य सद्यो विदुनोति कल्मषं తస్మై సుభద్రశ్రవసే నమో నమః. మనం తిరుప్పావై భాగవతం చెప్పుకుంటున్నాం. అందులో ఇవాళ 5వ రోజు. ఈ మొదటి 5 శ్లోకాల్లో కూడా ఈ పవిత్రమైన తిరుప్పావై నోము అంటే ఏమిటి, ఈ నోము చేస్తున్న వారి సంకల్పం ఏమిటి, ఇందులో పాటించవలసిన విధి నిషేధాలు ఏమిటి, వాటి గురించి చెప్పుకుంటున్నాం. మొదటి పాసురంలో అమ్మవారు చెప్పారు, నోము నోచుకుందాం, ప్రేమ పంచుకుందాం, కృష్ణుడినే భర్తగా పొందడానికి నోము చేద్దాం. 2వ పాసురంలో చెప్తున్నారు, తిరుప్పావై వ్రత నియమాలు పాటిద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన వ్రత నియమం ఏమిటి? నామ సంకీర్తన. తర్వాత 3వ పాసురంలో మళ్ళీ చెప్తున్నారు, నామ సంకీర్తనతో సకల శుభాలు పొందుదాం. ఆ వామనుడి నామ సంకీర్తన చేద్దాం. 4వ శ్లోకంలో నిన్న చెప్పుకున్నాం, ఇంద్రుడితో చెప్తున్నారు అమ్మవారు. ఏం చెప్తున్నారు? వర్షం కురిపించమని ఇంద్రుడితో చెప్తున్నారు. ఆ వర్షం ఎలా కురిపించాలట? ఔదార్యంతో కురిపించాలి. అది 4వ శ్లోకం. ఇప్పుడు 5వ శ్లోకం. ఇందులో చెప్తున్నారు, కృష్ణుణ్ణే సేవిద్దాం, కృష్ణుణ్ణే సేవిద్దాం, కృష్ణుడిని మాత్రమే సేవిద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణుడిని కూడా సేవిద్దాం అనుకుంటారు. అంటే ఏమిటి? వేరే 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 దేవతలను ఆరాధిస్తూ వాళ్ళతో పాటు కృష్ణుడిని సేవిద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుణ్ణి మాత్రమే. ఆయన కూడా చెప్పారు భగవద్గీతలో, సాక్షాత్తు దేవాది దేవుడు శ్రీకృష్ణుడే చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు వేడుము అని. మాయనై మన్ను వడ మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை துயோமாய் ஒந்து நாம் தூமலர் தூவித் தொழுத்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதுர்வான் நின்றனவும் తీయనిల్ తూసాగుం చెప్పేలోర్ ఎంబావాయ్. కృష్ణుడు అద్భుతమైన కర్మలు అనరించిన మాయావి. అటువంటి కృష్ణుడు ఎక్కడున్నాడు? ఉత్తరాదిన ఉన్న మధురాపురిలో. మన భారతదేశంలో 2 మధురలు ఉన్నాయి. ఒకటి మనందరికీ తెలుసు, మథురా బృందావనం. ఇంకొకటి మధురై. వీళ్ళు అందుకే ఆ మధురైని కూడా మథుర అంటుంటారు కదా. ఇప్పుడు చెప్తున్నారు, ఉత్తరాదిన ఉన్న మథురాపురికి నాయకుడు. అలాగే పవిత్రం అగాధమైన యమునా నది, ఆ యమునా నది తీర ప్రాంతంలోనే ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడట కృష్ణుడు. గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపం, తల్లి యశోద గర్భాన్ని ప్రకాశింపజేసిన వాడు దామోదరుడు, తల్లితో బంధించబడినవాడు. అటువంటి దేవాది దేవుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి మనం పవిత్రులమై వచ్చి పరిశుద్ధమైన పుష్పములతోటి
భగవంతుడిని అర్చించి నమస్కరించి వాక్కుతో కీర్తించి మనసార ధ్యానించామంటే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలు, వచ్చే జన్మల్లో చేయబోయే పాపాలు కూడా అగ్నిలో పడిన దూది వలె భస్మం అయిపోతాయి. నిజానికి ఎవరైతే కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులో వాళ్ళు మళ్ళీ ఏం పాపం చేయరు. అయినా కానీ ఒకవేళ ఏదైనా చేసినా రాబోయే పాపాలన్నీ కూడా దూదిలాగా, అగ్నిలో పడిన దూదిలాగా భస్మం అయిపోతాయి. కాబట్టి అందరూ కృష్ణుని యొక్క నామ సంకీర్తన చేయండి, ఏలో రెంబాబాయ్. ఇదే మన వ్రతం, ఇది మా వ్రతం అని అమ్మవారు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే పాసురం తెలుగులో. మాయావిని మధుపతిని పరమ పవిత్ర ఉత్తర మధురకు అధిపతిని యమునా తీర వనమందు తిరుగాడే బాటసారిని పరిశుద్ధమగాధము యమునా నదికి ప్రియతముని గోపకులపు మంగళ దీపమును ప్రజవాసుల నిజ దైవమును యశోదమ్మ గర్భములో వెలుగొందిన దేవోత్తముని ఆ తల్లి ప్రేమకు వశమై బంధనమొందిన దామోదరుని వ్రత స్నానము చేసి పరిశుద్ధముగొచ్చి మంచి పూలతో పూజించి నోరారా కీర్తించి మనసార ధ్యానించినంతని జన్మ జన్మముల పాపములన్నీ రాబోవు జన్మల కర్మములన్నీ నిప్పున వేసిన దూది పింజముల వలె నశించిపోవునులే, పూర్తిగా నశించిపోవునులే. పిల్లలార చెల్లులార నోము చేయరారండి, నోరారా పాడండి, వ్రతము చేయరారండి, శ్రీపాట పాడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కృష్ణుడి గురించి చెప్తూ మాయనై, కృష్ణుడు ఒక మాయావి, మాయలోడు అని చెప్తున్నారు అమ్మవారు. ఎందుకు అలా చెప్తున్నారు భగవంతుడి గురించి? ఆయన ఏం మాయ చేశాడు ఎవరికన్నా తెలుసా? కృష్ణుడు కృష్ణుణ్ణి యశోద బంధించాలని ప్రయత్నిస్తే ఎన్ని తాళ్ళు కట్టినా కానీ 2 అంగుళాలు తక్కువైందట. అలా ఒక మాయ చేశాడు. కానీ ఎన్నో మాయలు కృష్ణుడు బృందావనంలో ప్రదర్శించాడు. 2 అన్నిటికంటే గొప్పగా చెప్తున్నారు అనమాట. ఒకటి ఏమిటంటే యశోదకు ఆవిడ యశోద అంటే బలరాముడు కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్తే యశోద చూద్దాం నోరు తెరువు అని చెప్పింది కృష్ణుడికి. లేదు నేను తినట్లేదు అన్నాడు. లేదు ఒక్కసారి నోరు తెరువు చూద్దామని. నోరు తెరిచి చూస్తే నోట్లో బ్రహ్మాండాలన్నీ కనిపించాయట యశోదకు. అన్నీ కూడా కృష్ణుడి నోట్లో, కృష్ణుడి గర్భంలో ఆవిడ సమస్తమైన బ్రహ్మాండాలు చూసింది. తర్వాత ఈ బ్రహ్మాండంలో ఈ లోకం, భూలోకం, ఇందులో మధురా నగరం, అందులో బృందావనం, అందులో మళ్ళీ యశోద కృష్ణుడిని చూసింది. అందుకని చాలా ఆశ్చర్యపోయింది. అలాగే అన్నిటికంటే గొప్ప మాయ కృష్ణ లీలలో ఏమిటి అంటే బ్రహ్మ విమోహన లీల. కృష్ణుణ్ణి మాయ చేద్దాము అని చెప్పి బ్రహ్మదేవుడు కొంచెం సేపు కృష్ణుడి స్నేహితులైన గోపబాలుర్ని, అలాగే వీళ్ళు కాసే దూడలను, ఈ రెండిటిని ఆయన మాయం చేశాడు 1 సంవత్సరం పాటు. సంవత్సరం అయిన తర్వాత తిరిగి వస్తే అన్ని దూడలు అలాగే ఉన్నాయి, గోపబాలురు అందరూ అలాగే ఉన్నారు. ఈయన ఎంతమందిని దాచిపెట్టారో అంతమంది అలాగే ఉన్నారు. వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా నడిచేవాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు ఏ ఆభరణాలు పెట్టుకున్నారో అదే ఆభరణాలు ఉన్నాయి. ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారో అలాంటి వస్త్రాలే ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ కదా నేను వాళ్ళని దాచిపెట్టాను, వాళ్ళందరూ యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళెవరు వీళ్ళెవరు అని ఆశ్చర్యపోతున్నాడు బ్రహ్మదేవుడు. ఇంతలోకి ఆ గోపబాలురు అందరూ కూడా, ఆ దూడలందరూ కూడా వాళ్ళు చతుర్భుజ విష్ణు రూపంలో బ్రహ్మదేవుడు వాళ్ళకు దర్శనమిచ్చాడు. అప్పుడు చూశాడనమాట, ఎవరు వీళ్ళంతా అనుకున్నారు. అందరూ కృష్ణుడే
అని అనిపించింది. ఆయనను నేను మాయ చేయబోయి నేను మాయలో పడిపోయాను అని బ్రహ్మదేవుడికి అర్థమైంది. కాబట్టి ఇలాంటి మాయలు భగవంతుడు ఎన్నో ప్రదర్శించాడు, ప్రత్యేకించి కృష్ణలీలలో, అందున బృందావనం. అందుకని చెప్తోంది మాయావిని. ఈయన ఇంకా మధురాపురికి నాయకుడు, బృందావనేశ్వరుడు కృష్ణుడు. ఇక్కడ అన్నిటికంటే గొప్పది మథురా నగరం. మనం మామూలుగా అనేక పుణ్యక్షేత్రాల గురించి చెప్పుకుంటాం భారతదేశంలో. అందులో 7 ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏమిటంటే అవి మీకు తెలుసా శ్లోకం? అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తేశో మోక్షదాయక. ఏమిటేమిటి? మొదటిది అయోధ్య. అయోధ్య ఎందుకు గొప్పది? రాముడు అక్కడ పుట్టాడు కాబట్టి. రెండవది మథుర. మథుర ఎందుకు గొప్పది? కృష్ణుడు అక్కడ పుట్టాడు కాబట్టి. మాయా అంటే ఏ ఊరు? మాయాపూర్, హరిద్వారం, హరిద్వారం. తర్వాత కాశీ, కాశీ వారణాసి. తర్వాత అవంతి. అవంతి అంటే ఎక్కడ? అవంతి అంటే ఏ ఊరు? ఉజ్జయిన్, అవంతి. పురి, ద్వారావతి, ద్వారకా నగరం. ఇవి 7 కూడా అన్ని పుణ్యక్షేత్రాల్లో ఇవి గొప్పది. వీటన్నిట్లో కూడా మథురా నగరం గొప్పదట. సర్వేషాం దేవి తీర్థానాం మథురం పరమం మహత్ కృష్ణేన క్రీడితం యత్ర తచ్చ శుద్ధం పదే పదే అని సాక్షాత్తు వరాహస్వామి లక్ష్మీదేవి చెప్తున్నారు. అన్ని తీర్థాల్లో మథుర చాలా గొప్పది, ఎందుకంటే కృష్ణుడు అక్కడ ఆడుకున్నాడు కాబట్టి. ఇక్కడ మథురా నగరం అంటే మొత్తం అన్ని 12 వనాలతో కూడిన మథురా మండలం అని. ఒక చోట హస్తినాపుర వాసులు, హస్తినాపుర స్త్రీలు కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే మేడల మీద నుంచి చూస్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తున్నారు అనమాట, అహో అలం శ్లాఘ్యతమం యదో కులం. ఎంత గొప్పది యాదవ కులం, యదుకులం ఎంత గొప్పది. అహో అలం పుణ్యతమం మతోర్వనం. అంతకంటే ఈ మధువనం, మథురానగరం, బృందావనం ఎంత గొప్పవి. యదేశ పుంసాం వృషభ శ్రియ ప్రతి స్వజన్మన చంక్రమణేన చాంచతి. అక్కడ శ్రీపతి, శ్రియపతి, లక్ష్మీపతి, దేవాది దేవుడు ఆయన అక్కడ జన్మించాడు. జన్మించడమే కాదు, అనేక మహత్తరమైన లీలలు ఆయన ప్రదర్శించాడు. కాబట్టి ఎంత గొప్పది మథుర అనుకుంటున్నారు. ఇంకా చెప్తున్నారు అన్నమాట, మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. భాగవతం మథుర గురించి చెప్పగానే చెప్తున్నారు సుఖదేవ గోస్వామి గారు. ఎందుకంటే అక్కడే ఉంటాడు భగవంతుడు. బృందావనం పరిత్యజ్య న పాదమేకం గచ్చతి. శాస్త్రం చెప్తోంది బృందావనం విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళట. ఎప్పుడు బృందావనంలోనే ఉన్నాడు భగవంతుడు. ఇంకో చోట చెప్తున్నారు, మథురేతి సువిఖ్యాతం అస్తి క్షేత్రం పరం మమ సురమ్య చ ప్రశస్త చ జన్మభూమి ప్రియ మమ. నాకు అన్నిటికంటే మథురా నగరం ఇష్టం, ఎందుకంటే నాకు అది జన్మభూమి. ఆధ్యాత్మిక లోకంలో కూడా కృష్ణుడికి జన్మభూమి అంటూ ఉండదు, కేవలం ఇక్కడ మాత్రమే జన్మభూమి ఉంది. ఎందుకంటే ఆయన చావు పుట్టుకలు లేనివాడు భగవంతుడు. నాకు ఇది, నేను పుట్టాను కాబట్టి ఇది నాకు చాలా ఇష్టం ఇక్కడ అని చెప్తున్నాను. ఈ బృందావనంలో ఈ మథురా మండలం, ఇందులో బ్రజమండలం, ఇందులో ఎన్ని వనాలు ఉన్నాయి? మొత్తం 12 వనాలు ఉన్నాయి. తాళవనం, మధువనం, బహుళవనం, అలా 12 వనాలు ఉన్నాయి. వాటన్నిట్లో కూడా ప్రత్యేకమైనది ఏమిటి? బృందావనం. జయతి తేధికం జన్మనా వ్రజ శ్వేత ఇందిరా శాశ్వతత్రహి. ఇక్కడ ఈ బృందావనంలో మనం జన్మించాం, ఎంత మంచిది బృందావనం అని గోపికలు అనుకుంటున్నారు. ఇక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు శాశ్వతంగా నివసిస్తూ ఉంటుంది అని. బృందావనంలో జంతువులు ఒకదాంతో ఒకటి కొట్టుకోవట్లేదుట. మామూలుగా మనం చూస్తుంటే ఒక జంతువు జీవో జీవస్య జీవనం అని ఒక జంతువు ఇంకో జంతువుని చంపి తినాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కుక్కలు పిల్లులను చంపడానికి, పిల్లులు ఎలుకలను చంపడానికి. బృందావనంలో అటువంటివి జరగట. అందరికీ మైత్రి ఉంది. నైసర్గిక శత్రుత్వం అంటే సహజ శత్రుత్వం ఉన్న జంతువుల మధ్యలో కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయి అక్కడ.
ఈ బృందావనంలో ఈయన అనుకుంటున్నాడు ఉద్ధవుడు, ఆసామహో చరణరేణు జుషామహం శ్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యా దుస్త్యజం స్వజన మార్య పదం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం. ఈ బృందావనంలో నేను ఒక చెట్టునో పుట్టనో ఒక తీగనో ఏదో ఇక్కడైతే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడట? ఈ గోపికలు అన్ని చోట్ల నడుస్తూ ఉంటారు వాళ్ళ పనులు చేసుకుంటూ. వాళ్ళు నడుస్తూ నడుస్తూ నన్ను గనక తొక్కితే, వాళ్ళ పాద ధూళి నాకు తగిలితే వాళ్ళ లాంటి భక్తి నాకు కూడా కలుగుతుందేమో. కాబట్టి నేను ఇక్కడ చెట్టునో పుట్టనో తీగనో అయితే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. ఇంకా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఈ మొత్తం విమోహన లీల అయిపోయిన తర్వాత ఈయనకు దేవాది దేవుడు కృష్ణుడు అని తెలుసుకొని ప్రార్థిస్తున్నాడు కదా. అప్పుడు చెప్తున్నాడు, తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కదమంగ్రి రజోభిషేకం యజ్జీవితం తు నిఖిలాం భగవాన్ ముకుందస్ త్వధ్యాపి యత్పదరజశ్రుతి మృగ్యమేవా. ఎంత అదృష్టవంతులు వీళ్ళు, ఈ బృందావన వాసులు ఎంత అదృష్టవంతులు. వీళ్ళు ఎప్పుడు కృష్ణుడి యొక్క పాద పద్మాల చిహ్నాలను చూస్తూ ఉంటారు. ఇంకో చోట చెప్తానమాట, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని. ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసం. ఈ వ్రజవాసులంతా ఎంత అదృష్టవంతులు, ప్రత్యేకించి ఈ గోప బాలురు ఎంత అదృష్టవంతులు అని బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఎవరయ్యా వాళ్ళ స్నేహితుడు అంటే ఆ దేవాది దేవుడు, పూర్ణ పురుషోత్తముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆ ప్రేమ పురుషోత్తముడు వీళ్ళ స్నేహితుడే. ఎంత అదృష్టవంతులు. ఒక ఆయన చెప్తున్నారు, ఒక కవి గారు, కొంతమంది వాళ్ళని పూజిస్తారు, కొంతమంది వీళ్ళని పూజిస్తారు, కొంతమంది వేదాలను పూజిస్తారు, కొంతమంది పురాణాలను పూజిస్తారు, అవి చదువుకుంటారు, ఇవి చదువుకుంటారు. అయ్యా నేను ఎవరిని పూజించను, నేను నంద మహారాజుని మాత్రమే పూజిస్తాను. ఎందుకు అంటే నంద మహారాజు ఇంట్లోనే, ఆయన ఇంటి ఆవరణలోనే దేవాది దేవుడు ఆడుకుంటున్నాడు కదా. అందరూ అన్ని పూజలు ఎందుకు చేస్తారు? దేవుణ్ణి పొందడానికి చేస్తారు కదా. ఆ దేవుడు నంద మహారాజు ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను నంద మహారాజుని పూజిస్తాను. అట్లా బృందావనం చాలా 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 గొప్పది. ఎందుకు అంటే బృందావనంలోనే కృష్ణుడు తన లీలలను, ప్రత్యేకించి రాసలీలను బృందావనంలో ప్రదర్శించాడు కాబట్టి బృందావనం చాలా గొప్పది. ఆ బృందావనానికి అధిపతి ఈయన. కానీ ఎక్కడ కూడా చూస్తే మీరు కృష్ణుడు బృందావనేశ్వరుడు అని ఎవరు అనరు. రాధారాణిని రాధే బృందావనేశ్వరి, ఆ రాధారాణి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు వైకుంఠం అనుకోండి, వైకుంఠం చెప్తున్నారు, వైకుంఠేశ్వరుడు, వైకుంఠ నాయకుడు అని చెప్తుంటాం. ఎక్కడ కృష్ణుని బృందావన నాయకుడు అని చెప్పారు, ఎందుకంటే ఆయన కాదు. అక్కడ రాధారాణి ఆవిడ నాయకురాలు, బృందావనేశ్వరి అని. కృష్ణుని బృందావన చంద్రుడు అని చెప్తూ ఉంటారు. ఈయన ఎప్పుడు యమునా తీరమందే సంచరిస్తుంటాడట ఆ బృందావనంలో ప్రత్యేకించి. ఇంకో కవి గారు చెప్తున్నారు, అయ్యా నీకు చాలా చాలా కోరికలు ఉంటాయి, ఇంకా చాలా చాలా సంపాదించాలని, చాలా 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 పొందాలని జీవితంలో కోరికలుంటే ఎప్పుడు యమునా నది తీరానికి రాకు. ఎప్పుడన్నా పొరపాటున వచ్చావనుకో, అక్కడ కృష్ణుడు ప్రదర్శించిన లీలలు అక్కడే ఇప్పటికీ శాశ్వతంగా నిలిచున్నాయి. కృష్ణుడు అక్కడే తిరుగాడుతుంటారు. పొరపాటున ఆయన కనిపించాడు అనుకో, నీ కోరికలన్నీ మర్చిపోతావు. కాబట్టి నువ్వు రావద్దు, ఎక్కడుండాలో అక్కడే ఉండు. ఏ కోరికలు ఉన్నాయంటే యమునా నదికి రావద్దు అని చెప్తున్నారు ఒక కవి గారు. ఈయన ఎప్పుడు ఆ యమునా తీరవనంలోనే సంచరిస్తూ ఉంటాడట కృష్ణుడు. నిజానికి కృష్ణుడు ఎన్నో లీలలను యమునా నది తీరంలోనే ప్రదర్శించాడు. ఆ యమునా నది ఎలా ఉంది అంటే పరిశుద్ధమైనది, అన్నిటికంటే పవిత్రమైనది గంగ. గంగ కంటే 1000 రెట్లు పవిత్రమైంది యమున. గంగ ఎందుకు పవిత్రమైంది
కృష్ణుడు పాదాల దగ్గర పుట్టింది కాబట్టి హరిపాదాన పుట్టావంటే గంగమ్మ అని ఒక తెలుగు పాట. భగవంతుడి యొక్క చరణామృతం గంగ కాబట్టి గంగ పవిత్రమైనది. గంగ కంటే యమున ఇంకా పవిత్రమైనది. ఎందుకంటే యమునా నది, గంగ చరణామృతం మాత్రమే. కానీ యమునలో కృష్ణుడు స్నానం చేశాడు. యమునలో కృష్ణుడు అనేక లీలలు ప్రదర్శించాడు. యమున కృష్ణుడి భార్య కాబట్టి గంగ కంటే యమున చాలా గొప్పది. అటువంటి యమున అగాధమైనది. అందులో ఎప్పుడు ఈ కృష్ణుడు తిరుగుతున్నాడు. ఈయన గోపకులపు మంగళ దీపం, వ్రజవాసుల నిజ దైవం. వీళ్ళందరికీ, ప్రజవాసులందరికీ కృష్ణుడు దేవాది దేవుడు అని తెలియదు. కానీ వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువ వాళ్ళు భగవంతుడిని అభిమానిస్తున్నారు. వాళ్ళు దేవుడు ఆయన అనే విషయం వాళ్ళు మర్చిపోయేటట్లు యోగమాయ చేస్తోంది. ఈయన వాళ్ళ యొక్క ప్రాణం, స్నేహం, దైవం అన్ని. ఇటువంటి కృష్ణుడు జన్మ కర్మలు లేనివాడు భగవంతుడు. భగవద్గీతలో ఆ శ్లోకం ఏమిటి? 4వ అధ్యాయంలో జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇటువంటి భగవంతుడికి జన్మ కర్మ లేవు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు కూడా జన్మ కర్మలు ఉండవు. వాళ్ళు నా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు నా దగ్గరికి అని చెప్తున్నారు భగవంతుడు. అటువంటి దేవాది దేవుడు జన్మించాడు. జన్మ కర్మలు లేనివాడు జన్మించడమే ఒక మహత్తరమైన విషయం. అది ప్రత్యేకించి యశోదామాత జన్మించాడు. ఒక చోట సుఖదేవ గోస్వామి వారు చెప్తున్నారనమాట. ఏమిటా శ్లోకం? యశోద ఎంత అదృష్టవంతురాలు అని. నేమం విరించో నభవో న స్త్రీరప్యంగ సంశయ ప్రసాదం లేభిరే గోపి ఎత్తత్ ప్రాప విముక్తిదా. ఏ అదృష్టమైతే లక్ష్మీదేవికి కూడా దొరకలేదో కృష్ణుడిని బంధించే అవకాశం ఎప్పుడు కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏది బ్రహ్మదేవుడికి, శివుడికి దొరకలేదో అటువంటి అదృష్టం ఈ యశోదకు దొరికింది. భగవంతుడిని బంధించేసింది. ఈవిడ కూడా ఇప్పుడు దామోదర్ లీల గుర్తు తెచ్చుకుంటోంది. ఆండాళ్ళ అమ్మవారు దామోదరని అని చెప్తోంది చూడండి శ్లోకంలో. తాయై కుడల్ విళక్కం செய்த దామోదరనై. అంత అదృష్టవంతురాలు యశోద. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఇన్ని బంధించారా? బంధించలేదు. కాల యవనుడు కృష్ణుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. మథుర నుంచి హైదరాబాద్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అవును, మనం హైదరాబాద్ దగ్గర వికారాబాద్ ఉంది. వికారాబాద్లోనే ముచుకుంద గుహ ఉంది. ముచుకుంద అక్కడ నిద్రపోతున్నాడు. మథుర నుంచి హైదరాబాద్కి తెలంగాణ ఎక్స్ప్రెస్ కంటే కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణుని పట్టుకోలేకపోయాడు. జరాసంధుడు పట్టుకోవాలనుకున్నాడు. దుర్యోధను పట్టుకుని కట్టేయాలనుకున్నాడు కృష్ణుడిని. ఇంకా ఎంతో మంది యోగులు వాళ్ళ మనసులో కృష్ణుడిని నిలుపుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. వాళ్ళెవరు పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఈవిడ పట్టుకొని కట్టి కొట్టేసింది కృష్ణుడిని. కాబట్టి ఎంత అదృష్టవంతురాలు యశోద. దామోదరుడు, అటువంటి దామోదరుణ్ణి, అటువంటి కృష్ణుణ్ణి, అటువంటి మధుపతిని, అటువంటి యమునా నదికి ప్రియతముణ్ణి, ఆ గోపకులపు మంగళ దీపాన్ని, ఆ వ్రజవాసుల నిజ దైవాన్ని, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుణ్ణి మాత్రమే అంటే ఇతర దేవతలను ఎవరిని కాదు, కృష్ణుణ్ణి మాత్రమే. ఈ కృష్ణుణ్ణి మాత్రమే ఇక్కడంటే ద్వారకా కృష్ణుణ్ణి కాదు, మథురా కృష్ణుని కాదు, బృందావనేశ్వరుడు కృష్ణుణ్ణి మాత్రమే. వాసుదేవ కృష్ణుడు కాదు, బృందావన కృష్ణుణ్ణి మాత్రమే. ఏ కృష్ణుణ్ణైతే గోపికలు ఆరాధిస్తున్నారో, ఆరాధ్యో భగవాన్ బ్రజేశ తనయ, ఏ కృష్ణుణ్ణైతే గోపికలు ఆరాధిస్తున్నారో ఆ కృష్ణుణ్ణి మనం పూజించాలి. ఎలా పూజించాలి చెప్తున్నారు. వ్రత స్నానం చేసి మనం
చక్కగా యమునా నదిలో బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి స్నానం చేసి పరిశుద్ధంగా వచ్చి, పరిశుద్ధము 2 రకాలు. ఒకటి శారీరక పరిశుభ్రత, రెండవది మానసిక పరిశుభ్రత. శారీరక పరిశుభ్రత ఎలా వస్తుంది? రోజుకు 3 సార్లు స్నానం చేయరు. ఎవరైనా చేస్తున్నారా? 3 సార్లు, కనీసం 2 సార్లు చెప్పారు. 2 సార్లు స్నానం చేయాలి, శిల ప్రభుపాదులు వారు చెప్పారు. ఆ తర్వాత మానసిక పరిశుద్ధత, అది ఎలా వస్తుంది? భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడం వల్ల మానసిక పరిశుభ్రత వస్తుంది. అట్లాగే చేతోదర్పణ మార్జనం, భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడం వల్ల అన్ని అనర్థాలు తొలగిపోతాయి. కాబట్టి అంటే మరి పూజ చేసిన తర్వాత, అంటే స్నానం చేసిన తర్వాత కదా భగవంతుడి పూజ ఆరాధన కాదు. లేచినప్పటి నుంచి, నిజానికి నిద్రలో కూడా భగవంతుడినే తలుచుకుంటూ ఉండాలి. లేచినప్పుడు ఆ శ్లోకాలు, భగవంతుడి గురించి పాటలు పాడుకుంటూనే స్నానం చేసేటప్పుడు కూడా, వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని అందరూ నీళ్లలో నిండా మునుగుతూ కృష్ణునే కీర్తిస్తున్నారట. ఎందుకంటే సర్వకాల సర్వావస్థల యందు భగవంతుణ్ణే కీర్తించడం. ఆ తర్వాత మంచి పూలతోటి పూజించాలి. మంచి పూలు అంటే ఏమిటి? ఆయనకి ఇష్టమైన పూలు. ఏ పూలు కృష్ణుడికి ఇష్టమైనవి? చంప. కృష్ణుడికి తెలుపు పువ్వులు, సువాసననిచ్చే తెల్ల పువ్వులంటే కృష్ణుడికి చాలా ఇష్టం. అంటే రంగురంగుల పువ్వులు కూడా వేసుకుంటాడు. వైజయంతి మాల అంటాం, కృష్ణుడు వేసుకునే మాల పేరు వైజయంతి మాల. ఆ వైజయంతి మాలలో 5 రకాల పువ్వులు ఉంటాయట ఎప్పుడు. అట్లాంటి మంచి మంచి పూలతోటి కృష్ణుడిని పూజించి, ఇంకా కృష్ణుడికి అన్నిటికంటే ఇష్టమైన తులసి, ఆ తులసి దళాలతో కృష్ణుడిని పూజించి, నోరార భగవంతుణ్ణి కీర్తించి, మనసార భగవంతుణ్ణి ధ్యానిస్తే ఏమవుతుందో చెప్తోంది. వ్రత స్నానం చేసి పరిశుద్ధంగా వచ్చి, మంచి పూలతో పూజించి, నోరార కీర్తించి, మనసార ధ్యానిస్తే జన్మ జన్మముల పాపములన్నీ కూడా, ఎన్నో జన్మల్లో చేసిన ఎన్నో పాపాలు, రాబో జన్మల్లో చేసే పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయట. ఎలా తొలగిపోతాయి అంటే భాగవతం ఒక చోట చెప్తోంది, నీహారమివ భాస్కర. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు పూర్తిగా, ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు మంచు పూర్తిగా తొలగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చెప్తోంది అమ్మవారు, నిప్పున వేసిన దూది పుంజం వల్ల, ఒక దూది పుంజాన్ని తీసుకొని నిప్పులో వేస్తే, అగ్నిలో వేస్తే అది పూర్తిగా నశించిపోతుంది. అలా ఒక్కసారి కృష్ణ అంటే అంత అవుతుంది. అంటే మనం భగవంతుడి యొక్క నామ జపం పరిశుద్ధంగా చేస్తే, ఒక్క నామం మనం జపం చేసినా లెక్కలేనన్ని పాపాలు తొలగిపోతాయి. పూర్వజన్మల్లో చేసిన పాపాలు మళ్ళీ జన్మల్లో కూడా చేయబోయేవి ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. భగవంతుడి నామాలన్నిటిలో విష్ణు సహస్రనామాలు ప్రసిద్ధమైనవి. మొన్న ఒక చోట చెప్పుకున్నాం, మాసాలన్నిటిలో మార్గశీర్ష మాసం ఎందుకు గొప్పది అని. ఎవరికైనా తెలుసా? చెప్పాం కదా ఎందుకు. అదే మంచి మంచి రోజులు ఎందుకు అంటున్నారు? పంటలు చేతికొస్తాయి కాబట్టి ప్రభుపాదులు వారు చెప్పారు. ఇంకా 2 కారణాలు ఉన్నాయి, ఆచార్యులు చెప్తున్నారు. ఒకటి, భగవద్గీత కృష్ణుడు మార్గశీర్ష మాసంలోనే చెప్పారు, అందుకే కదా మొన్న గీతా జయంతి వచ్చింది. ఇంకొకటి, విష్ణు సహస్రనామం కూడా భీష్మదేవుడు మార్గశీర్ష మాసంలోనే చెప్పాడు. కాబట్టి మార్గశీర్ష మాసం ఎంతో మంచిది, పవిత్రమైనది. ఇంకో కారణం కూడా చెప్పుకున్నాం మొన్న, ఏమిటి? భగవంతుడు యోగ నిద్ర నుంచి లేచి 4 నెలల తర్వాత ఆయన అందరికీ దర్శనమిస్తున్నాడు. వైకుంఠ ఏకాదశి ఈ మాసంలోనే వస్తుంది. కాబట్టి ఆ మార్గశీర్ష మాసం ప్రత్యేకమైంది. నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మార్గశీర్ష మాసం గురించి? విష్ణు సహస్రనామాలు, భగవంతుడి నామాలన్నిట్లో కూడా విష్ణు సహస్రనామాలు చాలా గొప్పవి. ఆ విష్ణు సహస్రనామాలన్నీ చదవడానికి సమయం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని పాపం పార్వతీదేవి శివుణ్ణి అడుగుతోంది. అప్పుడు ఆయన ఒక సలహా ఇస్తున్నాడు, శ్రీరామ రామ రామేతి రామే మనోరమే
సహస్రనామదత్తుల్యం రామనామ వరాననే. అంటే ఏమిటి? ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివితే వచ్చే ఫలం 3 సార్లు రామ 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 అంటే వస్తుంది. ఇంకొక చోట శాస్త్రంలో చెప్తున్నారు, ఒక్కసారి కృష్ణ అంటే 3 సార్లు రామనామం చేసిన ఫలితం వస్తుంది. అందుకే మనం ప్రతిరోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ భాగవతంలో ఒక శ్లోకం ఉంది. కృష్ణుడు చెప్తున్నాడు, ఏదైనా విషయం ఒకళ్ళు 2 సార్లు చెప్పినా, అంతకంటే ఎక్కువ సార్లు చెప్పినా దాని నుంచి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలి? అది చాలా ముఖ్యమైనదని. అందుకే ఆయన సార్లు చెప్తున్నారు కదా. కృష్ణుడు భగవద్గీతలో ఈ విషయం 2 సార్లు చెప్పారు. ఒకటి 9వ అధ్యాయం చివరిలో, ఒకటి 18వ అధ్యాయం చివరిలో. అంటే మధ్యలో ఒకసారి, చివరిలో ఒకసారి చెప్తున్నాడు అనమాట. భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఇది 9వ అధ్యాయంలో శ్లోకం. ఇదే శ్లోకం మళ్ళీ 18వ అధ్యాయంలో ఉంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నేను చెప్తున్నాడు, మన్మనాభవ, మనస్సులో నన్ను తలచుకో. అమ్మవారు అదే చెప్తున్నారు, మనసారా ధ్యానించు. భవమద్భక్తో అంటే నా భక్తుడివి కమ్ము. అంటే ఏమిటి? నామ సంకీర్తన చేయుము. అమ్మవారు అదే చెప్తున్నారు, నోరారా కీర్తించుము. మధ్యాజీ నన్ను పూజించుము. భగవంతుని కృష్ణుని పూలతో పూజిద్దాం. మాం నమస్కురు నాకు నమస్కరించండి. అమ్మవారు అదే చెప్తున్నారు, భగవంతుడికి నమస్కరిద్దాం పరిశుద్ధులమై వచ్చి. మామే వైశ్యసి, ఇలా చేస్తే ఏం చెప్పి, మామే వైశ్యసి అంటే ఏమిటి? నన్ను చేరుకుంటావు. మామే వైశ్యసి నన్ను చేరుకుంటావు. సత్యంతే, సత్యం నీకు ఒట్టేసి చెప్తున్నా. సత్యం మనం చెప్తాం కదా అప్పుడప్పుడు, నిజం చెప్తున్నా, ఒట్టు సత్యం నీకు ఒట్టేసి చెప్తున్నా. సత్యంతే ప్రతిజానే, ప్రతిజానే ప్రియోసిమే. ప్రతిజానే అంటే నీకు సత్యం చెప్తున్నాను, ప్రతిజానే అంటే ఒట్టేసి చెప్తున్నాను. ప్రియోసిమే ఎందుకు చెప్తున్నాను నీకు ఒట్టేసి అంటే, నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి, మంచి ఫ్రెండు కాబట్టి, మంచి స్నేహితుడు కాబట్టి, మిత్రుడు కాబట్టి నీకు ఒట్టేసి చెప్తున్నాను అర్జున. ఎవరైనా ఇవి 4 మాత్రమే చేస్తే, ఏమిటేమిటి? మన్మనాభవ నన్ను తలుచుకోవడం, భవమద్భక్త నా యొక్క భక్తుల అవడం అంటే నామ సంకీర్తన చేయడం, మధ్యాజి నన్ను సేవించడం, మాం నమస్కరు నన్ను నమస్కరించడం. ఈ 4 ఎవరైతే చేస్తారో, నిజం చెప్తున్నాను, ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు నాకు ప్రియమైన వాడివి కాబట్టి నీకు ఒట్టేసి నిజం చెప్తున్నాను, ఇలా చేస్తే మాం ఏ వైశ్యసి వాళ్ళు నన్ను చేరుకుంటారు అని చెప్తున్నాడు. ఈ శ్లోకం కంటే ముందు శ్లోకం ఏంటో తెలుసా? కృష్ణుడు చెప్తున్నాడు, సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సర్వగుహ్యతమం అన్నిట్లో కంటే రహస్యాతి రహస్యమైనది. గుహ్యం అంటే రహస్యం, గుహ్యతరం అంటే ఇంకా రహస్యమైనది, గుహ్యతమం అంటే ఇంకా ఇంకా రహస్యమైనది. అటువంటి సర్వగుహ్యతమం రహస్యాలన్నింటిలో రహస్యమైనది భూయః నీకు మళ్ళీ చెప్తున్నాను. శృణు మే పరమం వచః ఈ నా పరమ వచనాన్ని నువ్వు విను. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీ హితం కోసం, నువ్వు నాకు ప్రియమైన వాడివి కదా, నీకు మంచి చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ శ్లోకం చెప్తున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. అంటే అన్నిట్లో రహస్యాతి రహస్యమైనది. అమ్మవారు కూడా అలాగే చెప్తున్నారు. ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం, మంచిగా వ్రత స్నానం చేసి వచ్చి
ఆ వ్రత స్నానం చేసి వచ్చి పరిశుద్ధంగా వచ్చి మంచి పూలతో పూజించి నోరార కీర్తించి మనసారా ధ్యానిస్తే, ఇలా ఎప్పుడైతే చేస్తామో మన పాపాలన్నీ పోతాయి. కృష్ణుడు కూడా చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీ పాపాలన్నిటిని నేను తీసేస్తాను, మా శుచః, దుఃఖించకండి అని కృష్ణుడు చెప్తున్నాడు. అలాగే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉంటామో అప్పుడు అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈ నవవిధ భక్తి ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తున్నాడు. వాటన్నిట్లో కూడా విశిష్టమైనది నామ సంకీర్తన. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చేనవలక్షణ క్రియేత భగవత్యత్య తన్మన్యేధీతముత్తమం. ఈ నవవిధ పద్ధతుల ద్వారా జీవితం కృష్ణుడికి అంకితం చేసిన వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు అని తెలుసుకోవాలి. అంటే పండితుడు అంటే ఏవో గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు కాదు. పండితుడు అంటే నవవిధ భక్తి చేసేవాళ్ళు. శ్రవణం అంటే ఏమిటి? భగవంతుడి గురించి వినడం. కీర్తనం అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలా కీర్తన చేయడం. స్మరణం అంటే భగవంతుడిని తలుచుకోవడం. పాదసేవనం అంటే భగవంతుడి యొక్క లక్ష్మీదేవిలాగా భగవంతుడి యొక్క పాదసేవ చేయడం. ఆ తర్వాత భగవంతుడి యొక్క పాదసేవ అంటే భగవంతుడి దగ్గర పాదాల వద్ద ఉన్నవారి సేవ కూడా భగవంతుడి పాదసేవ. తులసీదేవిని అందుకే సేవిస్తుంటాం మనం. భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళని సేవించడం కూడా, తదియార్చన కూడా ఆయన పాదసేవ. తర్వాత అర్చనం పూజ, ఆరతి చేయడం. వందనం అంటే వందనం, నమస్కరించడం. దాస్యం అంటే భగవంతుడికి దాస్యం, ఊడిగం చేయడం. సఖ్యం అంటే భగవంతుడితోటి మైత్రి. తర్వాత ఆత్మనివేదం, మనం సర్వము మన మనస్సు, శరీరం, వాక్కు అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో నివేదించడం. సర్వసంగ పరిత్యాగం చేసి సమస్తమైన ఇంద్రియాలతోటి భగవంతుడిని సేవించడం ఆత్మ నివేదనం. ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చే నవలక్షణ. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు క్రియేత భగవత్యత తన్మన్యేధీతముత్తమం. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళే అందరికంటే గొప్పవాళ్ళు అంటున్నారు. ఇంకొక చోట కృష్ణుడు బ్రాహ్మణ స్త్రీలకు, ద్విజపత్నులకు చెప్తున్నాడు, శ్రవణాదర్శనాధ్యానాత్ మయి భావోను కీర్తనాత్ నతథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. వాళ్ళు ఏమంటారంటే, మేము వచ్చాము నిన్ను చూడడానికి, నీకు ప్రసాదం అడిగావు, తీసుకొని వచ్చాము, ఇంకా మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాము, నీతో పాటు ఇక్కడే ఉండిపోతాము అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళతో ఏం చెప్తున్నారు తెలుసా? శ్రవణాత్ నా గురించి వినడం వల్ల, దర్శనాత్ నా శ్రీ విగ్రహాన్ని దర్శించుకోవడం చేత, సేవించడం వల్ల, ధ్యానాత్ నన్ను ధ్యానించడం వల్ల, మై భావ్యో అనుకీర్తనాత్ నా నామ గుణ కీర్తనం చేయడం వల్ల నా పట్ల ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఆ ప్రేమ నా ప్రత్యక్ష సాన్నిధ్యం కంటే కూడా గొప్పది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి మీరు నా నామ సంకీర్తన చేసుకోండి, నా శ్రీ విగ్రహాన్ని దర్శించుకోండి, నా గురించి వినండి, నన్నే తలుచుకోండి అని చెప్తాను. అంటే కృష్ణుడి యొక్క ప్రత్యక్ష సాంగత్యం కంటే కూడా నామ సంకీర్తనం ఇంకా గొప్పది అని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. ఎందుకు భగవంతుడు అవతరించాడు అంటే అనేక మంది అనేక కారణాలు చెప్తారు భగవంతుడు ఎందుకు అవతరించాడు అన్నానికి. కుంతీదేవి ఒకసారి చెప్తోంది, భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామ కర్మభిః శ్రవణ స్మరణార్హాణి కరిష్యన్నితి కేచన. ఎందుకంటే శ్రవణ స్మరణ అర్హాణి కరిష్యన్ ఇది కేచన. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న బద్ధ జీవులందరికీ కూడా దుఃఖితులైన
బద్ధజీవులకి సంతోషం కలిగించడం కోసం, వాళ్ళు శ్రవణము, స్మరణము, అర్చన చేయడం కోసమే భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరిస్తాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ అవతరించి దామోదర్ లీల, బ్రహ్మాండ లీల, అవి ఇవి అన్ని ప్రదర్శిస్తుంటే వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, తలుచుకుంటున్నాం, ఆయన సంకీర్తన చేస్తున్నాం దామోదర దామోదర అని. కాబట్టి అలా చేస్తుంటే అప్పుడు అందుకోసం భగవంతుడు అవతరిస్తాడు. అంటే తన నామ సంకీర్తన చేసుకుంటూ, తన లీలల్ని చేసుకుంటూ జనాలు వాళ్ళు బద్ధ జీవితం నుంచి విముక్తి పొందాలని భగవంతుడు ఇక్కడికి మళ్ళీ 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 వస్తున్నాడు అని చెప్తున్నారు భాగవతంలో ఇంకో చోట. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రహ్లాద్. గోదాదేవి అంటే విష్ణు చిత్తులు దండలు అల్లిస్తే ఆమె వేసుకుంటుంది కదా, దాని తర్వాత కృష్ణుడికి వేస్తుంది. అప్పుడు ఫస్ట్ పాస్టర్లో చెప్తుంది కదా, మేము ఏం అలంకరించుకోము అని. చాలా మంచి ప్రశ్న. మేము తిరుప్పావై వ్రతం చేసేటప్పుడు పూలు పెట్టుకోము, పూలు పెట్టుకుంటే ఒట్టు అని చెప్పుకున్నాం కదా మనం. కానీ మన కథలో తెలుసు కదా, గోదాదేవి ప్రతిరోజు కూడా ఆవిడ పూలమాల వేసుకొని భగవంతుడి కోసం పూలమాల, తండ్రి తయారు చేసిన, విష్ణు చిత్తుల వారు తయారు చేసిన పూలమాలను తను స్వయంగా వేసుకొని ఆ తర్వాతే భగవంతుడికి సమర్పిస్తుంది కదా. ఆవిడ పేరే అలా వచ్చింది, ఆండాలమ్మ వారి పేరు చూడి కుడితనాంచారి. ఇటువంటి మరి అలా చేస్తుంది కదా ఆవిడ, ఇలా ఎందుకు చెప్తోంది అని ప్రశ్న అడుగుతున్నాడు ప్రహ్లాద్. గోదాదేవి అలా చేసింది కదా అని చెప్పి మనం అలా చేయం. ఎందుకంటే మనం మాల వేసుకుని తీసుకెళ్ళి భగవంతుడికి వేయం. భగవంతుడికి వేసిన మాల తీసుకొచ్చి మనం చేస్తాం. మహాభక్తులు వాళ్ళ యొక్క ప్రేమలో వాళ్ళు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు. అటువంటివి మనం చూసి ఆనందిస్తాం, విని ఆనందిస్తాం తప్పితే వాళ్ళని అనుకరించం. ఉదాహరణకు అందరినీ కాపాడడం కోసం శివుడు హాలాహలం విషం తాగాడు. మనం తాగుతామా? తాగం. అన్ని చోట్ల ఉన్న దుర్గంధము, మలినమైన నీళ్ళన్నిటినీ సూర్యుడు తాగేస్తాడు. తాగేసి దీన్ని పవిత్రం చేస్తాడు. మనం అలా చేస్తామా? టాయిలెట్ వాటర్ తాగుతామా? తాగం. ఆ తర్వాత ఇలాగే గొప్ప గొప్ప వాళ్ళు, శబరి తను ఎంగిలి చేసి ఆ పళ్ళను చూసి ఈ రుచిగా ఉన్నవి రాముడికి ఇచ్చింది, రాముడు తీసుకున్నాడు. మనం అలా చేస్తామా? చేయం. కాబట్టి వాళ్ళు ఎందుకు చేశారు అంటే వాళ్ళకు భగవంతుడి మీద చాలా గొప్ప ప్రేమ ఉంది. నిజానికి భగవంతుడే వాళ్ళు అలా చేయాలి అనుకున్నాను. ఒకరోజు తెలిసింది, చిన్నప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఆండాళ్ళు గోదాదేవి ఇలా తను మాల, తండ్రి తయారు చేసిన మాలను తను వేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేస్తుంది ప్లేట్లో. ఆయన తీసుకెళ్ళి దేవుడికి అర్పిస్తున్నాడు. ఒకరోజు చూశాడు, అందులో ఆవిడ వెంట్రుక కనిపించింది. ఆయనకు వెంటనే అర్థమైంది ఈ అమ్మాయి ఇలా చేసింది అని. ఆ అమ్మాయిని కోప్పడ్డాడు, ఇలా చేయకూడదు కదా. ఆ రోజు ఆవిడ ఆ మాల వేసుకోలేదు. ఈయన మాల తీసుకెళ్ళాడు. ఎవరు? అక్కడ శ్రీవల్లిపుత్తూరులో వటపత్ర సాయికి ఆ మాల వేయడానికి. నాకు వద్దు మాల అన్నాడు దేవుడు. అదేమిటి? నీకోసం తయారు చేసి తెచ్చాను. నిన్నటి వరకు అపరాధం జరిగింది, ఇక నుంచి అటువంటి అపరాధం లేకుండా చేస్తాను. ఇవాళే అపరాధం జరిగింది, నిన్నటి వరకు అంత బాగానే ఉన్నాను. ఎందుకంటే ఆవిడ వేసుకొని నేను భగవంతుడికి తగునా అని అనుకుంటూ ఆవిడ భగవంతుడిని తలుచుకుంటూ ఆవిడ వేసుకుంటుంది. మనం ఈ శ్లోకంలో చదువుకున్నాం కదా, ఇవాళ ఒక శ్లోకం మంగళాచరణలో చెప్పుకున్నాం. ఆ శ్లోకానికి అర్థం ఏమిటి చూడు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం. విష్ణు చిత్తులు, ఆయనకి ఇంకో పేరు తెలుగులో ఏమిటి? భట్టుల ఏదో ఒక పేరు ఉంటుంది. ఆయన ఆ విష్ణు చిత్తుల వారి, ఆయన యొక్క విష్ణు చిత్తుల కులంలో ఆ కులాన్ని నందనవనంతో పోలుస్తున్నారు. ఆ విష్ణు చిత్తులనే వారి కులం ఒక నందనవనం లాంటిది. నందనవనం అంటే అనేక బ్రహ్మాండమైన చెట్లు ఉంటాయి. దేవలోకంలో మనం చెప్పుకుంటూ ఉంటాం ఒక నందనవనం ఉందని.
ఆ విష్ణు చిత్తుల వారనే వారి కులమనే నందనవనంలో ఈవిడ కల్పవల్లి. కల్పవల్లి అంటే వల్లి అంటే తీగ, లతిక, కల్పలతిక. కల్పవృక్షము కల్పలతిక అంటే కోరిన కోరికలు తీర్చేదట, ఎవరికి ఏం కావాలంటే అది ఇచ్చేది. అటువంటి ఆయన కులమనే నందనవనంలో ఈవిడ కల్పవల్లి, కల్పలతిక. తీగ అలా పెరగదు, దేన్నైనా పట్టుకొని అల్లుకుపోతూ ఉంటుంది. ఈవిడ దేన్ని పట్టుకొని అల్లుకొని ఉందో చూడండి. శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం, ఒక చందన వృక్షాన్ని. ఏ చందన వృక్షం? హరిచందన వృక్షం. ఆ వృక్షం పేరేమిటి? రంగనాథుడు. రంగనాథుడనే హరిచందన వృక్షాన్ని ఈవిడ అల్లుకొని ఈవిడ యోగ దృశ్యాం దర్శనమిస్తోంది. అంటే ఆవిడ భక్తి అలా ఉంది. సాక్షాత్ క్ష్మాం, ఈవిడ సాక్షాత్తు భూదేవియే. భూదేవి క్షమాగుణంలో అందరికంటే గొప్పది. ఎందుకంటే మనందరినీ భరిస్తోంది, మనలాంటి వాళ్ళందరినీ భరిస్తోంది. కాబట్టి భూదేవి ఇంతమంది పాపాత్ముల్ని భరిస్తోంది కాబట్టి ప్రపంచమంతా ఆవిడ క్షమాగుణంలో అందరికంటే గొప్పది. అటువంటిది ఈవిడ సాక్షాత్ క్ష్మాం. ఎందుకంటే తన కోసం తను వ్రతం చేయట్లేదు, మన అందరి కోసం వ్రతం చేస్తోంది. తను మాల వేసుకుంటోంది, ఇస్తోంది భగవంతుడు, మనల్ని అలా చేయొద్దని చెప్తోంది. సాక్షాత్ క్ష్మాం కరుణయా కమలామివాన్యాం. కరుణలో కమలామివాన్యాం, ఇంకో లక్ష్మీదేవి లాంటిది. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా, లక్ష్మీదేవికి అందరికంటే ఎక్కువ కరుణ, దయ ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరినీ విష్ణువు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ఉద్ధరింపజేయాలని చెప్పి ఎప్పుడు ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి ఇంకో లక్ష్మి లాంటి ఆవిడ. కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. అనన్య శరణ అంటే శరణు లేని వాడికి, దిక్కు లేని వాడికి దిక్కైన ఇటువంటి గోదాదేవిని నేను శరణు వేడుతున్నాను అని వేదాంత దేశికాల వారు గోదాస్తుతి అనే ఒక స్తోత్రం రాశారు. అందులో ఇది మొదటి శ్లోకం. శ్రీ విష్ణు చిత్తుల వారి కులమనే నందనవనంలో జన్మించిన కల్పలతిక గోదాదేవి శ్రీరంగనాథుడనే హరిచందన వృక్షాన్ని అల్లుకొని చూడ చక్కగా ఉంది. ఆవిడ సాక్షాత్తు భూదేవి, కరుణలో ఇంకో లక్ష్మీదేవ అన్నట్లుగా ఉంది. దిక్కు లేని వారికి దిక్కైన అటువంటి గోదాదేవిని నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మహాభక్తులు చూపించిన మార్గాన్ని మనం అనుసరిస్తాం తప్పితే వాళ్ళని మనం అనుకరించము. అనుసరణ వేరు, అనుకరణ వేరు. అనుకరణ మంచిది కాదు, అనుసరణ మంచిది. మనకు ఒక మార్గం చూపించింది ఆవిడ, భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి, ఎలా పొందాలి, ఆ మార్గాన్ని మనం అనుసరిస్తాం. ఆవిడ చేసినవి ఇంకా గొప్ప గొప్ప భక్తులు, శివుడు, సూర్యుడు, శబరి లాంటి వాళ్ళు చేసినవి మనం చేయం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అవును, త్రేతాయుగం వామనుడు. అంతకుముందు వామనుడు అవతరించాడు, ఏమైంది? వరాహదేవుడు కూడా అవతరించాడు. చాలా మంచి ప్రశ్న. కృష్ణుడేమో నిన్న మొన్న ద్వాపరయుగంలో అవతరించాడు. అప్పుడెప్పుడో ఉన్న వరాహస్వామి, అంత క్రితం ఎప్పుడో అవతరించిన వరాహస్వామి కృష్ణుడి గురించి ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నాడు. వరాహస్వామి, కృష్ణుడు, విష్ణువు వీళ్ళంతా ఒక్కటే, రాముడు. అన్ని అవతారాలు చెప్పిన తర్వాత సూత గోస్వామి వారు ఒక శ్లోకం చెప్తున్నారు. ఏం శ్లోకం అది? ఏతే చాం సకలా పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకే మృడయంతి యుగే యుగే. ఏమిటంటే అన్ని అవతారాలకు ఆది పురుషుడు, మూల పురుషుడు, అవతార పురుషుడు, దేవాది దేవుడు, స్వయం భగవంతుడు శ్రీకృష్ణుడే. ఆయన మళ్ళీ 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 అవతరిస్తూ ఉంటాడు.
ఇంద్రారి వ్యాకులంలోకే మృడయంతి యుగే యుగే. ఇంద్రుడి యొక్క శత్రువుల్ని, రాక్షసుల్ని, దానవుల్ని సంహరించడానికి యుగ యుగాల్లోనూ ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడు. కృష్ణుడి కంటే ముందు వరాహస్వామి అవతరించాడు. ఆ వరాహస్వామి కంటే ముందు మళ్ళీ కృష్ణుడు ఉన్నాడు. ఆయన కంటే ముందు మళ్ళీ వరాహస్వామి ఉన్నాడు. అంతకంటే ముందు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు రామాదిర్మూర్తిషు కళా నియమేన తిష్టన్నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామాది మూర్తులు ఎంతో మంది ఉన్నారు. రామాది అవతారాలన్నీ ఎన్నో అవతారాలు ఉన్నాయి. వరాహ, మత్స్య, కూర్మ, వరాహ, వామనాది అవతారాలు. కానీ కృష్ణుడే వాళ్ళందరికంటే మూల పురుషుడు, ఆది పురుషుడు. కాబట్టి కృష్ణుడి లీలలు కేవలం ఇప్పుడు జరిగినవి కాదు. ఈ లీలలు అనంతమైనవి. అనేకమైన బ్రహ్మాండాల్లో ఎప్పుడూ కృష్ణుడి లీలలు జరుగుతూనే ఉంటాయి. ఈ బ్రహ్మాండంలో, ఈ కాలంలో, ఈ యుగంలోనే కాదు, అనేక చోట్ల భగవంతుడి లీలలు. ఎందుకంటే ఆ లీలలు శాశ్వతమైనవి, సనాతనమైనవి. కాబట్టి వరాహస్వామి కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసు. అర్థమైందా? ఒక చివరి ప్రశ్న. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న ఉంది?